హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీని. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది చేయాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్కి మీ అందరి సపోర్టు చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్. నా ఛానల్ ద్వారా రకరకాల కంటెంట్స్ నేను వాటన్నిటిని కూడా కంటెంట్లు తీసుకొని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి పోస్ట్ చేసి మీకు డైలీ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో జరిగేటటువంటి ఆ హౌస్ షో గురించి మాత్రమే నేను ప్రజెంట్ వీడియోలు చేస్తున్నాను. మధ్యలో వేరే వీడియోస్ కూడా చేసి మీ అందరికీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ రోజు ఈరోజు మంగళవారం 3 టాస్క్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 3 టాస్కుల్లో భాగంగా ఫస్ట్ రోజు వచ్చేసి తాళం విడిపించు, టైంని నడిపించు ఈ టాస్క్ జరిగింది. ఇందులో వచ్చేసి విష్ణు, నిఖిల్ ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అది స్విమ్మింగ్ పూల్లో తాళాన్ని తీసి పెట్టడము అదంతా జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగా ఇద్దరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఆ టాస్క్ ఇద్దరు ఓడిపోవడం జరుగుతుంది. సో అక్కడ 12 మెంబర్స్లో 2 మెంబర్స్ కాంతారాది ఒకటి శక్తి టీమ్ది ఉంటుంది. నెక్స్ట్ అందులో 10th ప్లేస్లో వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ బోర్డు పెట్టమని బిగ్ బాస్ చెప్పడం, వాళ్ళు తీసుకుపోయి అది పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అలాగే రెండో టాస్క్ వచ్చేసి జాగ్రత్తగా నడుపు లేదంటే పడతావు. ఇందులో వచ్చేసి మణికంఠ, ఎస్వి ఇద్దరు పాల్గొనడం జరుగుతుంది. చాలా బాగా మణికంఠ ఇస్తే అందరు తన్ని నువ్వు గేమ్ మంచిగాడు అని చాలా మంది మణికంఠని కామెంట్ చేసేవాళ్ళు. కానీ తన టాలెంట్ ఏంటో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ చాలా ట్రై చేసి చాలా గొప్పగా గేమ్ ఆడింది మణికంఠ. అలాగే ఎస్వి కూడా చాలా బాగా ఆడడం జరిగింది. అందులో ఎస్వి విన్ అవుతుంది, మణికంఠ ఓడిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూడో టాస్క్ వచ్చేసి రోల్ బేబీ రోల్. నబీల్, ఆదిత్య ఓం ఇద్దరు దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. కానీ నబీల్ ఓడిపోవడము, ఆదిత్య ఓం గారు గెలవడం. ఇక్కడ ఆదిత్య ఓం గెలవడం కూడా నిఖిల్ టీంలో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఆదిత్య అన్న దేంట్లో పార్టిసిపేట్ చేయడు, ఆదిత్య అన్న సైలెంట్గా ఉంటాడు, ఆదిత్య అన్న ఏం చేయలేడు అని చెప్పి నిన్న ప్రేరణ నామినేషన్లో ఆదిత్య అన్నని వేయడం జరుగుతుంది. సో ఆదిత్య అన్న గారు ఈరోజు తన టాలెంట్ని ఈ టాస్క్లో రోల్ బేబీ రోల్లో టాస్క్లో మంచిగా చాలా బాగా ఆడిండు. అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళు గేమ్ ఓడిపోవడం వల్ల మా బిగ్ బాస్ ఒకరిని అనర్హత వేటు వేయమని చెప్పడం జరుగుతుంది ఆపోజిట్ టీంకి. సో నిఖిల్ వచ్చేసి డైరెక్ట్ బిగ్ బాస్ సీత అన్ఫిట్ ఈ టాస్క్కి. సో నేను తనకి ఆడకుండా ఉండాలని నేను చెప్తున్నా బిగ్ బాస్ అని చెప్పడము. సో సీత అన్ఫిట్ అని చెప్పడం. నెక్స్ట్ సీత హౌస్లోకి వెళ్ళి నబీతో చెప్పుకొని చాలా ఫుల్గా ఎమోషనల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక్క గేమ్ అయినా నాకు ఛాన్స్ ఇస్తే నేను ఆడి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను కదా అని చెప్పడం సీత. దానికి నిఖిల్ కూడా సరేలే నెక్స్ట్ మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి కదా, ఎందుకు ఫీల్ అవుతున్నాను అని చెప్పడం జరగడం. సో అలా ఈ రోజు 3 టాస్కులతోటి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బిగ్ న్యూస్ ఫ్రెండ్స్, అందరికీ బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఆల్రెడీ ముందుగానే అనుకున్నాం ఈ వారం ఎండింగ్లో కానీ లేదంటే నెక్స్ట్ వారం స్టార్టింగ్లో కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని చెప్పి మనం అందరం రోజు నేను నా ఛానల్ ద్వారా అందరికీ చెప్తూనే ఉన్నాను. సో అదేవిధంగా ఈరోజు మనకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు రాబోతున్నారంటే మనం గెస్ట్ చేసి 99% ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు. మనం చెప్పే పేర్లే ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ అది కూడా మనకి స్టేజ్ పైన మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ 8 మందిలో వచ్చేసేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి మహబూబ్ గారు, సెకండ్ వన్ నైని పావని, థర్డ్ వన్ ముక్కు అవినాష్, ఫోర్త్ వన్ హరితేజ, ఫిఫ్త్ వన్ గంగవ్వ, సిక్స్త్ వన్ గౌతమ్ కృష్ణ, సెవెంత్ వన్ రోహిణి, ఎయిత్ వన్ టేస్టీ తేజ. ఈ 8 మంది వైల్డ్ కార్డ్ తోటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్మోస్ట్ సాటర్డే రావచ్చు అని అనుకుంటున్నాం. బై మిస్టేక్ ఏంటంటే ఈ వీక్ మిడిల్ ఎలిమినేషన్ ఒకటి ఉందని చెప్పుకున్నాము. నెక్స్ట్ సండే ఒకరు కానీ సాటర్డే ఒకరు కానీ ఎలిమినేషన్ అవుతారు. ఇద్దరు ఈ వారంలో బయటికి రావడం జరుగుతుంది. నాకు తెలిసి నా ఒపీనియన్
మండే ఖచ్చితంగా అవ్వచ్చు. ఆల్మోస్ట్ మండే వీళ్ళు రావచ్చు, లేకుంటే సాటర్డే ఈ 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చు. ఇంకోటి ఇక్కడ మన అవ్వ, అందరికీ అవ్వ, బిగ్ బాస్ నాగార్జున ఫేవరెట్ కంటెస్టెంట్ గంగవ్వ. లాస్ట్ టైం అందరినీ ఎంతగానో నవ్వేయడము, తన తెలంగాణ లాంగ్వేజ్ వచ్చి సూపర్గా అందరినీ చాలా హౌస్లో అందరినీ నవ్వించింది ఫ్రెండ్స్. తనకు ఓపిక ఉన్నన్ని రోజులు చాలా బాగా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేసింది గంగవ్వ. ఆ గంగవ్వ ఈసారి మళ్ళీ బిగ్ బాస్ 8లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం గంగవ్వ విషయం చూస్తే అక్కడ ఆ హౌస్లో ఎక్కువ ఏసీ పెట్టడము, గంగవ్వకి అది పడకపోవడము. ఇంకోటి నాగార్జున సార్ గంగవ్వకి ఇల్లు కట్టించి, ఆమె డ్రీమ్ అంట అది, ఒక ఇల్లు నాకు కావాలి సార్, నాకు ఇల్లు ఆగిపోయింది అన్నప్పుడు గంగవ్వ చెప్పుకోవడము. దగ్గరుండి నాగార్జున సార్ గారు ప్రతిదీ దాన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీపిచ్చి హౌస్ని దగ్గరుండి గంగవ్వకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో అప్పుడు గంగవ్వ పార్టిసిపేట్ చేసినప్పుడు గంగవ్వ నాగార్జున సార్కి చెప్పడం, నాగార్జున సార్ దాన్ని ఎమ్మటే తీసుకొని గంగవ్వకి పూర్తిగా ఇల్లు కట్టించి గంగవ్వ డ్రీమ్ని నెరవేర్చింది నాగార్జున సార్ బిగ్ బాస్ హౌస్ ద్వారా. అదేవిధంగా ఒక రోహిణి గారు జబర్దస్త్ వాళ్ళొకరు, ముక్కు అవినాష్ బాగా ఎంటర్టైన్మెంట్, మా అవినాష్ది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో జరగబోయేటటువంటి ఎపిసోడ్స్. ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని అందరూ బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.